హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఫైనలీ నోబడీ 2 VODలో రిలీజ్ అయింది. ప్రెజెంట్ ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో మాత్రమే అవైలబుల్గా ఉంది. పార్ట్ 1 మీరు చూసుంటే మీకు తెలుసు, ఇది ఒక హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని. మన హచ్ మామ, అది మన బాబ్ ఓడెన్క్రిక్ ఈ మూవీలో మెయిన్ లీడ్గా ఉంటాడు. ఇఫ్ మీరు నోబడీ 2 చూడాలంటే డెఫినెట్లీ పార్ట్ 1 చూడాలి గైస్. ఎందుకంటే పార్ట్ 2 స్టోరీ ఎగ్జాక్ట్ గా పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడే స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ అంటే 1.5 అవర్ ఉంటుంది. ఈ మూవీ లాస్ట్ మంత్ August 15th అమెరికాలో రిలీజ్ అయింది. 25 మిలియన్ USDతో తీస్తే 32 మిలియన్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అయింది. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశా. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అని మీకు జెన్యూన్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈసారి మన హచ్ మామ తన ఫ్యామిలీతో హాలిడే కోసం ఒక టౌన్ కి వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళాక కొందరు డేంజరస్ పీపుల్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అసలు వాళ్ళు ఎవరు, నెక్స్ట్ మన హచ్ మామ తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. నాకైతే బ్యాడ్ యాస్ ఎంటర్టైనర్ అనిపించింది మామ. చాలా బాగా నచ్చింది నాకైతే. స్టోరీ కొత్తగా ఏం ఉండదు, జస్ట్ ఫ్యామిలీని ఎలా సేవ్ చేశాడు అనేది బేసిక్ ప్లాట్. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ర్యాంప్ ఉన్నాయి గైస్. నిజంగా చాలా రాగా రస్టిక్ గా భలే ఉన్నాయి. అసలు నిజంగా మనం రోడ్డు మీద నిలబడి వాళ్ళు ఫైట్ చేస్తుంటే చూస్తున్నట్టు అనిపించింది. ఇంకో మెయిన్ పాజిటివ్ ఏంటంటే, జనరల్ గా మూవీస్ లో మన హీరోస్ కొడితే డిషుమ్ డిషుమ్ అనే సౌండ్ వస్తుంది కదా, ఈ మూవీలో అలాంటి ఆర్టిఫిషియల్ సౌండ్స్ ఏమి ఉండవు గైస్. నిజంగా రియాలిటీలో ఎలాంటి సౌండ్ వస్తుందో అలానే పెట్టారు. ఇలాంటి రియలిస్టిక్ సౌండ్ నేను లాస్ట్ టైం మన సల్మాన్ ఖాన్ గారి దబంగ్ మూవీలో చూసాను. మళ్ళీ ఈ మూవీలోనే చూద్దాం. అసలు సింపుల్ మిడిల్ క్లాస్ కామన్ మ్యాన్ లాంటి లైఫ్ గడుపుతున్న ఒక లైఫ్ లోకి కొందరు వచ్చి అతని ఫ్యామిలీని చంపడానికి ట్రై చేస్తే అతను తన ఫ్యామిలీని సేవ్ చేయడానికి ఎంతకైనా తెగిస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు అనే ఎమోషన్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది గైస్. నేను ఇంతలా ఈ మూవీని ఎందుకు పొగుడుతున్నానంటే, పార్ట్ 1 చూసినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయ్యా. ఇన్ఫాక్ట్ గా చాలా షాక్ ఫీల్ అయ్యా గైస్. బెటర్ కాల్ సాల్ అప్పుడే కంప్లీట్ చేసి సడన్ గా బాబ్ ని ఇలాంటి రా యాక్షన్ మూవీలో చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు, బట్ మన ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ ఉంది. అందులో ఒక మీమ్ వేసా. ఈ మీమ్ నా ఫేవరెట్ మీమ్ గైస్. బాబ్ ఓడెన్క్రిక్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మ్యూజిక్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అన్ని చాలా బాగున్నాయి గైస్. డెఫినెట్లీ యాక్షన్ లవర్స్ అయితే పక్కా చూడాలి, ఫుల్లీ సాటిస్ఫై అవుతారు. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాజ్ ఎ బ్యాడ్ యాస్ ఎంటర్టైనర్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి, కొన్ని బిక్నీ సీన్స్ కూడా ఉన్నాయి, అండ్ చాలా వైలెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో ఇది గ్యాస్ నోబడీ 2 మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.